మునిగిన వేళ ఎంపీ చిన్నితో విజయవాడ ఐ న్యూస్ ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. అలాగే ఒంటిమిట్టలో జరిగినటువంటి ఎన్నికలలో పూర్తిగా అప్రజాస్వామికంగా జరిగాయి అంటూ వైసీపీ విమర్శిస్తోంది. దీనిపై మనతో మాట్లాడేందుకు ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. సార్ చెప్పండి, పులివెందుల ఎలక్షన్స్ అనేవి పూర్తిగా అప్రజాస్వామికంగా జరిగాయి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి దొంగ ఓట్లతోటి గెలిచారు అనేది జగన్మోహన్ రెడ్డి నిన్న ఓపెన్గా చేసినటువంటి కామెంట్స్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఏ రోజు పులివెందుల్లో ఎలక్షనే జరగలేదు. 30 సంవత్సరాల నుంచి ఎవరిని నామినేషన్ ఇప్పించకుండా ఏకగ్రీవంగా ఎలక్షన్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్క ప్రజలు అక్కడ ఓటు హక్కు మొట్టమొదటిసారిగా జడ్పీటీసీ ఎన్నికలకి వినియోగించుకున్నారు. కాబట్టి పులివెందుల వైనాట్ పులివెందుల అనేది మొదలైంది. ఇవాళ ఘన విజయం సాధించబోతుంది. ఆ భయంతోనే రకరకాల విమర్శలు చేస్తున్నాడు, శాపనార్థాలు కూడా పెడుతున్నాడు. ఆ వ్యక్తి ఎమ్మెల్యేకి కూడా అర్హుడు కాదు. అటువంటి వ్యక్తికి ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చినందుకే పులివెందుల ప్రజలు చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం ఘన విజయం సాధించబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అతను మాట్లాడే శాపనార్థాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఎంత దారుణంగా విమర్శించాడంటే, ఇతను వ్యక్తి ఒక రౌడీజానికి, ఒక గోడయిజానికి, ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం గల వ్యక్తి కాబట్టే వారు ఆ విధంగా బిహేవ్ చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళని ప్రజలు చూస్తున్నారు. అందుకే వాళ్ళు జడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని చాలా ఆదర్శంగా తీసుకోవాలి. నీ తండ్రి పేరు వైఎస్ఆర్ కడప అని జిల్లాకు పెడితే నువ్వు నీ తండ్రి సమానంతో ఉన్న వ్యక్తి చనిపోవాలి అని విమర్శలు చేసే కుసంస్కారివి. అందుకనే పులివెందుల ప్రజలే నీకు తగిన శాస్తి వాళ్ళ మధ్యాహ్నం లోపల చెప్పబోతున్నారు. నిన్న జరిగినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో ప్రజలను ఓటు కూడా వేయనివ్వలేదు. అక్కడికి వెళ్లేందుకు కూడా పోలీసులు కూడా పూర్తిగా వన్ సైడెడ్గా ప్రభుత్వానికి పనిచేస్తున్నారు అనే విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. అండ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంని టార్గెట్ చేయడం, అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పులివెందులను టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎలక్షన్ జరిగిన చోట 11 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేశారా? మేము ఎలక్షన్ ఆపాలనుకుంటే నామినేషన్లు ఆపుతాం. వాళ్ళకు మళ్ళీ మేము నామినేషన్లు ఆపాల. 11 మంది స్వేచ్ఛాయుతంగా నామినేషన్లు వేశారు. ఎలక్షన్లో మా యొక్క ఎమ్మెల్సీనే అరెస్ట్ చేశాం, కానీ అవినాష్ రెడ్డి స్వేచ్ఛగా విచ్చలవిడిగా ఎలక్షన్ రూల్స్ అన్నీ అతిక్రమించి గోండాలను వేసుకుని తిరిగాడు. అయినా కూడా మేము పట్టించుకోకుండా ఎక్కడికక్కడ ప్రజలు ఎలక్షన్లో స్వేచ్ఛగా ఎలక్షన్ ఓటు వేయాలనే మా యొక్క పోలీస్ అధికారులు కానీ ఎక్కడైనా కానీ సీసీ కెమెరాలు పెట్టి చేశారు. మేము ఎక్కడ రౌడీలు లేక 7-8 చోట్ల 200-300 మందిని వేసుకుని వెళ్ళా. మా దగ్గర ఏమైనా ఇబ్బందులు వస్తాయని మా ఎమ్మెల్సీలని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశాం. కాబట్టి మీలాగా మేము ఎక్కడా కూడా యునానిమస్గా రౌడీ చూసాం. వీడియోలోనే ఆ మధ్యకాలంలో ఒక ముసలాయిని చేసిన వ్యవహారం ఏ విధంగా ఉందో మేము ఎక్కడా చేసిన దాఖలు లేవు. మీరు ఓటమి భయంతో ఇవన్నీ చెబుతున్నారు కాబట్టి తప్పకుండా మీకు తగిన శాస్తి పులివెందుల ప్రజలే చెబుతున్నారు. ఎలక్షన్ మళ్ళీ నిర్వహించాలి, కోర్టుకు వెళ్తామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు సార్. అలా చేసి కోర్టుకు కాకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికన్నా అలానే ఉండి మా దగ్గర ఎలక్షన్ స్వేచ్ఛగా నిర్వర్తించాం కాబట్టి దేనికైనా మేము సిద్ధం. పులివెందుల ఎన్నికలు అనేవి స్వేచ్ఛగా నిర్వహించాము, ఎక్కడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, హైకోర్టుకి కాకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినా ఇబ్బంది లేదని కేశినేని చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.